ఆపన్న హస్త మిత్ర బృందం గజ్వెల్ వారి 105వ ఆర్థిక సహాయ కార్యక్రమం నిర్వహించారు. ములుగు మండలం ఆర్&ఆర్ కాలనీ తానేదార్పల్లి గ్రామానికి చెందిన జామకాయల కనకయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అతని భార్య, 2 పిల్లలు అనాథలుగా మారారు. భార్య పుణ్యవతి మానసిక ఆరోగ్యం సరిగా లేక మంచాన పడింది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో చిన్న పిల్లలు కావడంతో కూతురు ఇంటర్మీడియట్, కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు. వీరికి ఎటువంటి ఆర్థిక సంపాదన లేకపోవడంతో కూతురు కాలేజీకి వెళుతూ తల్లిని చూసుకుంటూ ఉన్నంతలో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. మాతృదినోత్సవం సందర్భంగా ఒక నిరుపేద మాతృమూర్తి కుటుంబానికి తమ వంతు సహాయంగా నగదును 20,000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరు శ్యామ్, సహాయ కార్యదర్శి కొలిచెలిమి స్వామి, సభ్యులు విశ్వేశ్వరరావు, ప్రకాష్ తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మన ఆపన్న ములుగు మండలంలో వంటిమాపి దగ్గర ఉన్న ఆర్&ఆర్ కాలనీలో తానేదార్పల్లి గ్రామంలో మనం ఈరోజు సహాయం చేస్తున్న కార్యక్రమం 105వ సహాయ కార్యక్రమం. ఇక్కడ గమనిస్తున్నాం, పుణ్యవతి అని జామకాయల కనకయ్య వాళ్ళ భార్య. కనకయ్య గారు ఆరోగ్యరీత్యా ఈ ఒక 6 నెలల క్రితం చనిపోవడం తెలిసింది. అతడు వాస్తవానికి మంచిగా ఉన్నప్పుడే ఈమె మంచాన పడ్డది. ఫిజికల్గా మెంటల్గా అబిలిటీ అంటే ఆల్రెడీ మంచానికి ఉండి సేవ చేస్తుంటే ఈమెకు సేవ చేసుకుంటూ పిల్లల్ని చదువుకుంటున్న రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన చనిపోయాడు. ఈమె మంచాన పడితే ఈ పిల్లల చదువులు ఆగిపోయినాయి. వీళ్ళ స్థాయి కూడా ప్రైవేట్లో చదివే స్థాయి కాదు. గవర్నమెంట్ స్కూళ్ళలో చిన్నబాబు స్కూల్లో చదువుతున్నాడు. ఈ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందట. ప్రస్తుతం బాధ్యతలు, బరువులు వీళ్ళ బంధువులు ఉన్నా కానీ అన్నీ పాప మీద పడ్డాయి. బడికి పోవాలి, తల్లిని చూసుకోవాలి, అన్నీ చూసుకొని వచ్చేవారు. ఆర్థికంగా తిండి రావాలంటే పైసలు ఎక్కడికి వస్తలేదు. వాళ్ళు వీళ్ళు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వీళ్ళందరికీ సహకరిస్తున్నారు. ఈ విషయం వాస్తవానికి మేము స్థానిక ఆర్వీఎం హాస్పిటల్లో 102, 103 కార్యక్రమాలు 2 కుటుంబాల సహాయం చేస్తుంటే అక్కడున్న ఈ మేడం వాళ్ళు వీళ్ళ గురించి మాకు చెప్పారు. దాని తర్వాత కొన్ని కార్యక్రమం అయినాక 105వ కార్యక్రమం సందర్భంగా వీళ్ళకి హెల్ప్ చేద్దామని మా శక్తి మేరకు ఈరోజు స్పెషల్ డే. వాస్తవానికి మాతృమూర్తికి కూడా ఒక రోజు అనేది ఏముండద్దు, రోజు మాతృమూర్తే. దానికి కూడా ఒకటి మనం ఆవిర్భవిస్తున్నాం. ఆ విషయంగా ఒక తల్లికి మనం 20,000 నగదు రూపంలో మన సంస్థ నుండి ఇస్తున్నాం. పాపం వీళ్ళని చూసి ఇంకెవరైనా కూడా ఆదుకోవాలి. వీళ్ళ పరిస్థితిని చూస్తే వీళ్ళు ముగ్గురు తప్ప వీళ్ళకి ఏమి లేదు. ఇక ఎక్కడి నుంచి వచ్చేది వాళ్ళ బంధువులే పాపం దగ్గరుండి కొంత సహకరిస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరు ఇంత సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి అందరికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.